నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఉత్తరప్రదేశ్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ దేశానికి రోల్ మోడల్. యోగి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దేశానికే రోల్ మోడల్. హిందూ దేశంగా అవతరించాలంటే ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాయి దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అప్పుడే భారతదేశం హిందూ దేశంగా మారిపోతుంది. బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 10 కీలక ఆదేశాలు జారీ చేసిండు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిండు ఆయన. ముఖ్యంగా వచ్చేటువంటి పండుగ ఈద్ ఉల్ ఆదా, ఈద్ ఉల్ ఫితర్ అంటాం. ఈద్ ఉల్ ఫితర్ రోజు ముస్లిం సోదరులు రోడ్లను క్లోజ్ చేసి నమాజ్ చేస్తారు. రోడ్లు మొత్తం క్లోజ్ చేస్తారు. అటువంటిది ఉత్తరప్రదేశ్లో చేయడానికి వీల్లేదు. రోడ్లు క్లోజ్ చేసి నమాజ్ చేయడానికి కంప్లీట్గా వీల్లేదు. మీరు అంత చేయాలనుకుంటే మీ సోదరులు ఒకవేళ నమాజ్ చేయడానికి స్థలం చిన్నగా అయితే షిఫ్టులు పెట్టుకోండి. వాళ్ళ తర్వాత 1000 మంది ఒకసారి చేస్తే ఇంకోళ్ళ తర్వాత. అంతేగాని రోడ్లు క్లోజ్ చేస్తాం, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఆ ఆదేశాలు కూడా ఆయన జారీ చేసాడు. మసీద్ లోపల లేదా ఈద్గాల వద్ద షిఫ్టుల వారీగా ప్రార్థనలు చేసుకోవాలి. అదేవిధంగా జంతు బలులలో ప్రధానమైంది ఆవు, గోమాతకు సంబంధించిన కోతలు వధ చేయడం అంటే చంపడం, దాన్ని పూర్తిగా నిషేధించాడు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా తగిన పారిశుద్ధ్య ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తూ గో హింస అనేది పూర్తిగా నిషేధించింది. అది కావాలి మనకు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు భారీగా పోలీస్ బలగాలను మోహరించాడు. అదేవిధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను అబ్జర్వేషన్ చేస్తున్నారు అధికారులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాత ఘటనలను పరిగణలోకి తీసుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంతకుముందు గడబడి చేసినటువంటి మహానుభావులు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని దొరకబడతారు పోలీసు వాళ్ళు. వాళ్ళని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఎవడైనా ఎక్కడైనా ఏదైనా గడబడి చేస్తే వీనికి కుంజి ఇచ్చిర్రనుకో, వీళ్ళ దగ్గర ఇప్పుడు పాత ఘటనలకు పాల్పడ్డ వాళ్ళు వీళ్ళ దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఉంటారు. పలానా చోట జరిగిన అల్లర్లు అంటే వీనికి ఇక్కడ లాఠీలతోటి కుంజిస్తే వీడు ఎవడో చెప్తాడు. వాళ్ళెవరో చెప్తారు. అప్పుడు చక్కగా ఇంటికి పోవాలి, వాళ్ళని దొరకబట్టాలి, బుల్డోజర్తోటి కొంపకూల కొట్టాలి. అంతే. అల్లర్లు సృష్టించడానికి ఆస్కారం లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు మన ఉత్తరప్రదేశ్ సీఎం. ఇది అందుకే మొదట్లోనే చెప్పాను నేను, రోల్ మోడల్. దేశానికి భారతదేశం హిందూ దేశంగా మారాలి అంటే, హిందువులు నిశ్చింతగా గుండె మీద చేయవేసుకొని బతికే విధంగా కావాలంటే ఉత్తరప్రదేశ్ సీఎం చేస్తున్నటువంటి దాన్ని ఫాలో కావాల్సిందే. ఇంకో ముచ్చట్లేదు. అద్భుతమైన నిర్ణయాలు. ఎట్లుండే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు బీజేపీ రాకముందు హింస, ఇది ఎవరు పడితే వాళ్ళు గన్స్ పట్టుకొని తిరిగిర్రు. రౌడీయిజాలు, గూండాయిజాలు, పెత్తనాలు, హిందువుల మీద పెత్తనాలు, హిందూ మతాచారాలను దూషించుడు, హిందూ దేవాలయాలను భ్రష్టు పట్టించేటట్టు చేసిర్రు. భయపడ్డారు మన హిందువులు. అక్కడ భయపడ్డారు. ఎప్పుడైతే యోగి ముఖ్యమంత్రి అయిండో మీసం మెరేసి మేమురా హిందువులం, మన దేవాలయాలను సగానికి కూలగొట్టి మీద మసీదులు కట్టి నమాజ్ చేసుకున్నారు ఏండ్ల కొద్దీ. ఇప్పుడు ఏమైనా అన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు మసీదులు కట్టుకునే అన్నీ మన దేవాలయాలు. అటువంటి హిందూ ఒక స్వామి, ఒక సన్యాసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైన నిర్ణయాలు. అందుకే బీజేపీ కూడా ఎక్కడైనా వెనుక ముందు అయినా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని కఠినమైన నిర్ణయాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తేనే ప్రతి హిందువు నిర్భయంగా జై శ్రీరామ్
గోమాత బతకాలే, గోమాతను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు, లేకుంటే గిట్లే ఉంటుంది. అందుకే అయ్యా స్వామీజీ, నీ పాదాలకు నమస్కరిస్తూ నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కూడా ధైర్యంగా తీసుకోవాలని మన రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకుల తరఫున నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం. ఏమంటారు ప్రేక్షకులారా? సీఎం యోగి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.